సరే నా యాంగిల్ ఎందుకు, మా జనం యాంగిల్లోకి వచ్చారు. హూ ఈజ్ మోర్ మెచ్యూర్డ్? నేనే, నాకు తెలిసి. అంటే అనకూడదు అలా, ఎవరు వాళ్ళ పేరు చెప్పుకోకూడదు, కానీ నేనే అనిపించింది నాకు. వెరీ బ్యాడ్. నాకు ఏదో ఒక పాయింట్లో వీళ్ళందరిలో ఈ అన్నీ చూసి 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 ఒక్క పాయింట్లో నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే, అయ్యో నేనే వీళ్ళందరి మీద కొంచెం పెద్దోడినా, ఆహా ఓకే. అంటే మనకు ఒక సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఉంటుంది, ఏజ్ వైజ్ కాకపోయినా. ఓకే, సో ఓకే నేను హ్యాండిల్ చేయాలి, ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను చూసుకోవాలి, నా చుట్టుపక్కల అట్లీస్ట్ వాట్ ఐ క్యాన్ అది నేను చేయొచ్చు అనుకున్నాను. సో అది నాకు ఏదో ఒక పాయింట్లో నేను రియలైజ్ అయ్యాను. మోర్ ఇన్నోసెంట్ ఎవరు? ఇన్నోసెంట్ అర్చన అండి. అర్చన ఈజ్ వెరీ ఇన్నోసెంట్. తను ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ తన యాక్షన్స్ అవి చేయవు. అండ్ షీస్ నో హార్మ్ టు ఎనీవన్. అది ఇన్నోసెన్స్ అని నేను రిగార్డ్ చేస్తాను. వి ఫీల్ జనం అనుకుంటుంది ఏంటంటే మీ ఫస్ట్ క్రష్ ఆవిడతోనే కదా ఇన్ ద హౌస్. క్రష్ అని ఏం లేదు, క్రష్ ఇన్ ద సెన్స్ నేను వేరే సెన్స్ లో మామూలు హ్యూమన్ ఒక రొమాంటిక్ ఫీల్. అంటే మేము ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం, మాకు అనిపించిన ఫీల్ యాజ్ ఎ ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను కరెక్టే అని అనిపించింది. దాని గురించి చెప్పండి, ఆ విషయం గురించి చెప్పండి. ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు ఒక 70 days ఒక 14 members సింగిల్ హౌస్లో ఉండాలి. నాకు తెలిసి సర్వైవల్ ఎలా పాసిబుల్ అంటే ఏదర్ ఎంటర్టైన్మెంట్ అన్న ఉండాలి, లేకపోతే మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవాలి అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెంచుకోవాలి. సో అందరితోనూ ఇప్పుడు ఆదర్శ్ అంటే నాకు ముందు నుంచి పరిచయం ఉన్నాడు, హాయ్ హలో. అర్చన నాకు పెద్దగా పరిచయం లేదు, బట్ హాయ్ హలో బయట ఆ మాత్రం పరిచయం. అండ్ నా జనరల్ నేచర్ ఏంటంటే అమ్మాయిలతో చాలా ఫ్లర్టిషియస్గా మాట్లాడి అంటే దానికి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ అవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. అలాగే వాళ్ళు హర్ట్ అవ్వకూడదు ఏదన్నా చేసినప్పుడు. సో ఇది చేస్తూ ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే అందులో తప్పేం లేదు, అండ్ దాన్నే ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పినా కూడా తప్పేం లేదు. బట్ అదే ఒక డర్టీ వేలో చెప్తే చాలా రాంగ్గా అది ఇదవుతుంది, అండ్ వాళ్ళు కూడా అది అబ్జర్వ్ చేసుకోలేరు. సో ఇందులో ఏంటంటే అవతల వాళ్ళు స్పోర్టివ్నెస్ కూడా చూసుకుంటూ దానికి అకార్డింగ్గా మనం ప్లే చేస్తూ అండ్ నేను ఎంటర్టైన్ చేసుకుంటూ ఉన్నాను. అంతకుమించి ఇంకా వేరే ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. ఫైన్, ఓకే, కెమెరా కోసం అలాగే అనుకో. వారానికి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతూ బయటకు వెళ్ళిపోతారు. ముందు 14, 13, 12 అట్లా సంఖ్య తగ్గుతూ మీకు వచ్చేసరికి 6 ఉన్నప్పుడు ఏమో మీరు ఎలిమినేట్ అయ్యారు. వారానికి ఒకళ్ళు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు కదా, అప్పుడు బాధ అనిపించలేదా? నిన్నటిదాకా మనతో ఉన్నారే ఈయన వెళ్ళిపోతున్నారు అట్లా? నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు షాక్ ఉండాలి, బట్ నేను అప్పుడు కూడా నాకు ఏమీ అనిపించలేదు. బట్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు వెళ్ళేటప్పుడు నాకు బాగా బాధేసేది లోపల. ఎందుకు అంటే దానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్. నేను అప్పుడప్పుడు కొంతమంది వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు అని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం బాధేసేది. వాళ్ళు ఇంటికి కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు వెళ్తున్నప్పుడు మాత్రం అరే వెళ్ళిపోతున్నారా అని. సో ఎక్కువ బాధ ఎవరు వెళ్ళిపోతున్నప్పుడు అనిపించింది నాకు? మ్యాక్సిమం బాధ అయితే సమీర్ వెళ్ళేటప్పుడు అనిపించింది. ఎందుకు అంటే తను యాక్చువల్గా ఇంట్లో డిజర్వింగ్, ఇంట్లో ఉండాలి ఒకటైతే అది. అండ్ యాజ్ ఎ పర్సన్ కూడా నాకు చాలా విషయాలు చెప్పేవాడు, అండ్ బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది సమీర్ అన్నకి, ఎస్పెషలీ రిగార్డ్స్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఫిల్మ్ లైన్ కానీ. సో నాకు చాలా అంటే ఒక మెంటర్ టైప్లో కంటిన్యూస్గా నేను ఏది అడిగితే దానికి తన సజెషన్స్ ఇచ్చేవాడు. సో ఆ జర్నీలో నాకు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అనిపించారు. అతను వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఒకరిని మిస్ అయిపోతాను, ఇప్పుడు ఈ ఇంట్లో ఇతను లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అండ్ అలాగే అతను వెళ్ళకుండా ఉండవలసింది, అతను వెళ్ళడం కరెక్ట్ కాదు ఈ మూమెంట్లో, ఇంకా అతనికంటే తక్కువ డిజర్వింగ్ ఉన్నోళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంట్లో అనిపించింది నాకు. 14 మంది ఉన్నప్పుడు సహజంగా 2-3 ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, గ్రూప్గా ఫామ్ అవుతారు. వెళ్ళగానే మీకు ఎవరికి దగ్గరగా ఉన్నారు? నేను ఆదర్శ్. వెళ్ళగానే మీ గ్రూప్ ఏంటి? ఆదర్శ్ అంతే. ఇంట్లో ఒక 3-4 గ్రూప్స్ ఉండేవి, ప్రతి గ్రూప్లో ఒక 4 to 3 అని 4 or more పీపుల్ ఉండేవారు.
అలాంటి ఒక అట్మాస్ఫియర్లో నేను ఆదర్శ్ మాట్లాడుకునేవాళ్ళి. మాది కూడా ఒక గ్రూప్ లాగా కాకుండా జస్ట్ కొంచెం ఎక్కువ మాట్లాడుకోవడం, కానీ అంతకు మించి వేరే గ్రూపిజం అలాంటివి ఏం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ గ్రూపిజం. సహజంగా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర అవుతారు కదా, అలాగే లైక్ మైండెడ్ అయితే ఆదర్శ్తో కొంచెం ఎక్కువ అండ్ సమీర్తో బాగా మింగిల్ అయ్యండి. ముమైత్తో కూడా ఎక్కువ మాట్లాడేవాడిని ఇంట్లో. ముమైతో ఒకరోజు బయటికి వెళ్ళారు, సమ్ ఇష్యూ, మళ్ళీ తిరిగి వచ్చారు. అండ్ ఇంకొక రోజు ఎలిమినేషన్ టైంలో కూడా ఏదో చిన్న కన్ఫ్యూజన్ వచ్చి ఆవిడని ఒకరోజు మీ నుంచి దూరంగా పెట్టారు. అవి ఎలా అనిపించాయి మీకు? అంటే ఎలా అనిపించడం అంటే ముమైత్ బయట హఠాత్తుగా వెళ్ళిపోయి వస్తున్నప్పుడు మీకు తెలుసా, అసలు ఏమైనా చెప్పారా మీకు ఆవిడ ఎందుకు బయటకు వెళ్తున్నారు? ఏమీ చెప్పలేదు. ఇలా తను కన్ఫెషన్ రూమ్కి పిలిచి తనతో ఏదో మాట్లాడారు. తను బయటకు వెళ్ళిపోవాలి నేను అంటే, అదేంటి అలా ఎలా వెళ్ళిపోతుంది అని అందరూ ఎందుకో ఏడుస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయితే నేనేం చెప్పానంటే, నాకు ఐడియా ఉంది, తనకి ఏవో బయట ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ చేసుకుని తను తిరిగి వస్తుందని చెప్పాను. సో మెల్లిమెల్లిగా అందరూ దే అండర్స్టూడ్. 1-2 డేస్లో తను కూడా తిరిగి వచ్చేసాను. తర్వాత తను ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిన తర్వాత సీక్రెట్ రూమ్లో పెట్టి వాళ్ళకి మా ఇంట్లో వీడియోస్ చూపించి తిరిగి పంపించడం అనేది నేను ముందు కూడా బిగ్ బాస్లో చూశాను. ఎవరో ఒకరితో జరుగుతుందని తెలుసు. సో అది ముమైత్తో జరిగింది. ఓకే, మరి ఆదర్శ్ వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనే స్టేట్మెంట్ మీ నుంచి వచ్చింది. అవును. ఏంటి అది, మీరు కొంచెం దాని వివరంగా చెప్పండి. బేసిక్గా లాస్ట్ దాని ముందు వీక్ క్యాప్టెన్సీ విషయంలో నవదీప్, దీక్ష ఇద్దరు క్యాప్టెన్సీ దాంట్లో నుంచున్నారు. నేను నవదీప్కి సపోర్ట్ చేస్తున్నానన్న విషయం నేను ముందు రోజు ఆదర్శ్కి చెప్పాను. ఎందుకు చేస్తున్నానంటే నవదీప్ చాలా స్ట్రాంగ్ కంటెండర్. తను నామినేషన్లో ఉండడం వల్ల తనతో పాటు ఉన్నోళ్ళు ఎవరో ఎలిమినేట్ అవుతారు, కానీ తను వెళ్ళడానికి అనిపిస్తుంది నాకు. సో ఎవరన్నా ఈ మిగతా వాళ్ళల్లో అన్నెసెసరీగా వెళ్ళిపోయే వాళ్ళు ఉండకూడదు. సో ఉండకుండా ఉండాలంటే దీక్ష నామినేషన్లో ఉండాలి. దీక్ష నామినేషన్లో ఉండాలంటే తను క్యాప్టెన్ కాకూడదు. తను క్యాప్టెన్ కాకపోతే డెఫినెట్గా నామినేషన్లో ఉంటుంది. నామినేషన్లో ఉంటే తనే బయటకు వెళ్తుంది అనేది నాకు డ్యామ్ ష్యూర్ నేను ఆ మూమెంట్లో అనుకున్నాను. అయినా కూడా నెక్స్ట్ రోజు ఓటింగ్కి వచ్చేసరికి నేను నవదీప్కి ఓట్ చేయడం, ఆదర్శ్ అండ్ మిగతా చాలామంది దీక్షకు ఓట్ చేశారు. అంటే ఇట్ వాజ్ 4:3 4:3 ఉండింది ఓటింగ్. ఆదర్శ్ ఓట్ సమ్వేర్ అటుపడ్డది, అది ఇటుపడి ఉంటే నవదీప్ గెలుతుడు అండ్ దీక్ష నామినేషన్లో ఉన్నాడు. ఆ పర్టికులర్ దీంట్లో దీక్ష క్యాప్టెన్ అయ్యేసరికి ఇమ్యూనిటీ వచ్చిందని. ఇమ్యూనిటీ రావడం అంటే ఆ వారం నామినేషన్లో ఉండకపోయేసరికి నేను నామినేషన్లోకి వచ్చాను. అండ్ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా అది నలుగురు మిస్టేక్ అని నేను అంటాను. ఎవరైతే దీక్షకు ఓట్ చేశారో వాళ్ళు స్ట్రాటజిక్గా రాంగ్ థింకింగ్ అని నేను చెప్తాను.